లోక్సభ అభ్యర్థుల ఎంపికకు బీఆర్ఎస్ మల్లగుల్లాలు పడుతుంది. పోటీ చేయడానికి పలువురు నేతలు మొహం చాటేస్తుండటంతో అది కేసీఆర్ కు ఇబ్బందికరంగా మారింది. సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ ను ఎంపీ సీటుకు పోటీ చేయాలని కోరగా మొదట్లో ఆయన ఒప్పుకోలేదు. కానీ కేసీఆర్ నచ్చజెప్పారు. దీంతో ఆయన ఒప్పుకున్నారు. సికింద్రాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థిగా పద్మారావు గౌడ్ పోటీ చేయనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహరావు లైవ్ లో అందిస్తారు. నరసింహరావు, చెప్పండి, బీఆర్ఎస్ మరో లోక్సభ అభ్యర్థిని ఖరారు చేసింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఎస్ యామిని, కొద్దిసేపటి క్రితమే సికింద్రాబాద్ అభ్యర్థిని ప్రకటించింది. సికింద్రాబాద్ అభ్యర్థిగా ప్రస్తుతం సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పద్మారావు గౌడ్ పేరుని కేసీఆర్ ఖరారు చేశారు. ఈరోజు సికింద్రాబాద్ పార్లమెంటరీ పరిధిలోని నియోజకవర్గాల నేతలతో ఈరోజు కేసీఆర్ ఫామ్ హౌస్లో సమావేశమయ్యారు. ఈ సమావేశంలోనే పద్మారావు గౌడ్ పేరుని అధికారికంగా ఖరారు చేశారు. ఆ తర్వాత అఫీషియల్గా కూడా ఆయన పేరుని కేసీఆర్ అనౌన్స్ చేశారు. నిజానికి మీరు ఇంతకుముందు చెప్పినట్లుగా బీఆర్ఎస్ పార్టీ అయితే ఈసారి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులనే ఎదుర్కొంటుంది. నిజానికి అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ టికెట్ల కోసం పోటీ పడ్డటువంటి నేతలు ఇప్పుడు అధికారం కోల్పోయి కేవలం 100 రోజులు కూడా కాలేదు. ఇప్పుడే బీఆర్ఎస్ పార్టీ టికెట్ పైన పోటీ చేయడం కోసం నేతలు విముఖత చూపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో బలమైనటువంటి అభ్యర్థుల కోసము అన్వేషణ చేస్తూ మళ్ళా గుల్లాలు పడుతూ కేసీఆర్ పోటీ చేయనటువంటి నేతల్ని కూడా చేయడానికి విముఖంగా ఉన్నటువంటి నేతల్ని కూడా ఒప్పించి బరిలోకి దింపాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. ఒకటి కాదు, రెండు కాదు, అట్లా చాలా నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. ఇక ఈ రోజు అనౌన్స్ చేసినటువంటి సికింద్రాబాద్ నియోజకవర్గ పరిస్థితి కూడా అలాగే ఉంది. నిజానికి సికింద్రాబాద్ నుంచి మొదటగా తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు తలసాని సాయి కిరణ్ ని పోటీకి దింపాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ భావించింది. గత ఎన్నికల్లో 2019 పార్లమెంటు ఎన్నికల్లో తలసాని సాయి కిరణ్ పోటీ చేసి అప్పుడు ఓడిపోయారు. అయితే ఈసారి కూడా ఆయనకే ఖరారు చేశారు. నిజానికి సిగ్నల్ కూడా ఇచ్చారు. పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా తెలంగాణ భవన్లో జరిగినటువంటి సమావేశంలో ఆయనకి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారు. కానీ ఆ తర్వాత ఆయన పోటీకి విముఖత చూపినటువంటి నేపథ్యంలో తర్వాత రావుల శ్రీధర్ రెడ్డి, దాసోజు శ్రావణ్ కుమార్ పేర్లను కూడా పరిశీలించారు. కానీ ఒకవైపు బీజేపీకి బీ టీమ్గా బీఆర్ఎస్ వ్యవహరిస్తూ ఉంది. బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. అందులో భాగంగా చాలా బలహీనమైనటువంటి అభ్యర్థులను పెడుతుంది అని ఒకవైపు విస్తృతంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యంలో బలమైనటువంటి అభ్యర్థుల్ని దించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ భావిస్తూ ఉన్నారు. అందులో భాగంగా సికింద్రాబాద్ నుంచి మాస్ లీడర్గా పేరున్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో మొదటి నుంచి పేరున్నటువంటి సికింద్రాబాద్లో పట్టున్నటువంటి పద్మారావు గౌడ్ అయితే కొంత పోటీ ఇస్తారు కాబట్టి అక్కడ ఆయన బలమైన అభ్యర్థిగా ఉంటాడు కాబట్టి సో ఆయన్ని బరిలోకి దింపాలని చెప్పి కేసీఆర్ భావించి ఆయనతో సంప్రదింపులు జరిపారు. వాస్తవానికి ఆయన మొన్న ఢిల్లీలో ఉన్నటువంటి సమయంలోనే ఆయన్ని ఇమ్మీడియట్గా హైదరాబాద్ రప్పించి ఫామ్ హౌస్కు పిలుచుకున్నారు. పోటీ కోసం ఆయన్ని దిగాలని చెప్పి సంకేతాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆయన మొదటగా పోటీకి అంగీకరించలేదు. కానీ ఈరోజు మళ్ళీ పిలుచుకొని కేసీఆర్ పద్మారావుతో మాట్లాడి ఒప్పించి ఈరోజు అధికారికంగా ప్రకటించారు. సో దాంతో ఇప్పటి వరకు మొత్తం 14 పార్లమెంటరీ నియోజకవర్గాలకి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా 3 స్థానాలు మాత్రం పెండింగ్లో ఉంది. ఆ 3 ఒకటి హైదరాబాద్, 2 భువనగిరి, అదేవిధంగా నల్గొండ. ఈ 3 స్థానాలకు కూడా 1-2 రోజులున్న అభ్యర్థుల్ని ప్రకటించేందుకు కేసీఆర్ సిద్ధమవుతా ఉన్నారు.